మాలాంటి వాళ్ళకి అలా కూడా తగ్గిపోతుందంట. చూడండి, మేము ఆవాలు, అందుకని ఆవాల పచ్చడి చేశాను నిమ్మకాయతో. మీకు ప్రతిదీ కూడా నిమ్మకాయతో చూపిస్తున్నాను నేను. పచ్చళ్ళు కానీ, చారులు కానీ, పప్పు కానీ, కూరలు పులుసు కానీ, ఇలా ప్రతిదీ నిమ్మకాయతో చూపిస్తున్నాను. చూసి చేసుకోండి, చాలా బాగుంటాయి. సరేనా? నేను రాగానే హాస్పిటల్ నుంచి రాగానే తీయాలనిపించింది అన్నమాట నాకు. హాస్పిటల్ నుంచి రాగానే నేను స్నానం చేసేసి గబగబా మీ ముందుకు వచ్చేసా. ఇవన్నీ తీసుకుని కారపొడి చేసుకోవాలి. వర్షంలో తడవకూడదు అంటున్నారు. తర్వాత దీని పేరేంటి, అరటిపళ్ళు తినకూడదన్నారు. నేను ఆ రోజు 3 అరటిపళ్ళు తిని ఒక గ్లాస్ పాలు తాగి వెళ్ళాను నేను హాస్పిటల్కి. ఈరోజు వెళ్తే వాళ్ళు ఏం చేశారు, అరటిపళ్ళు తినొద్దని చెప్తున్నారు. అంటే నాకు దేవుడు ఎలా చెప్పించాడో చూడండి. అసలు దీని గురించి అంటే మనం వంకాయ ఇలాంటి తినకూడదని ఒక ఇది పెట్టుకుంటాం మనం. వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఈ అరటిపళ్ళు గుర్తు చేశారనమాట. నేను అరటిపండు తిని వెళ్ళటాను. అరటిపండు పొద్దున్నే 2-3 అరటిపళ్ళు తిన్నాను, దేవుడి దగ్గర పెట్టాను. చిన్నవి వేయలేండి. 2-3 అరటిపళ్ళు తిని చక్కగా ఒక గ్లాస్ పాలు తాగి వెళ్ళా. ఇవన్నీ ఏమి చేయొద్దని చెప్పారు. బెల్లం తినకూడదట. ఇవి చాలా చెప్పారు. ఇంకా అదని ఇదని, కానీ ఇంకా మీకు తెలిసే ఉండొచ్చు. చూడండి, ఎవరు నన్ను అడగండి ఒకవేళ మీకు ఏదన్నా ప్రాబ్లం కుక్కతో అయితే. నాకైతే అయ్యింది. నేను కుక్క కుక్క అని తిడతాను కదా జనాన్ని, అట్లా అని చెప్పేసి కుక్క